సోమవారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేట, నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలన్నింటినీ నల్గొండ పట్టణ పరిధిలోకి అనిశెట్టి దుప్పలపల్లి గోదాంలో ఆయా నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లను మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్, మాణిక్రావు, సూర్యవంశీ సమక్షంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన, జిల్లా ఎస్పీ చందన దీప్తి ఆధ్వర్యంలో ఈవీఎంలను భద్రపరిచారు. అనంతరం వారు మాట్లాడారు. సోమవారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకి వచ్చే దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేట, నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలన్నింటినీ నల్లగొండ పట్టణ పరిధిలోని అనిశెట్టి దుప్పలపల్లి గోదాంలో ఆయా నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లను మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్, మాణిక్రావు, సూర్యవంశీ సమక్షంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన, జిల్లా ఎస్పీ చందన దీప్తి ఆధ్వర్యంలో ఈవీఎంలను భద్రపరచడం జరిగింది. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లతో పాటు దుప్పలపల్లి గోదాం మొత్తం పూర్తిగా సిఆర్పీఎఫ్ భద్రత, పోలీస్ భద్రతలో ఉంచడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈవీఎంలు అన్ని దుప్పలపల్లి గోదాంకు చేరుకోగా వాటన్నిటిని స్ట్రాంగ్ రూమ్లలో ఉంచి ఎన్నికల పరిశీలకుల సమక్షంలో వాటికి సీల్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్తో పాటు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల ఆర్డీఓలు, అడిషనల్ ఎస్పీ రాములు, జిల్లా రెవెన్యూ అధికారి డి రాజ్యలక్ష్మి, పరిశ్రమల శాఖ జిల్లా జనరల్ మేనేజర్ కోటేశ్వరరావు, డిఆర్డీఓ నాగిరెడ్డి, జిల్లా ఉద్యాన శాఖ సహాయ సంచాలకులు సంగీత లక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి మురళి, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భూమన్న, డిఎస్పీ శివరామిరెడ్డి, జిల్లా అధికారులు, ఎలక్షన్ విభాగం సూపరింటెండెంట్ విజయ్, చంద్రవదన తహసీల్దారులు తదితరులతో పాటు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుండి శంకర్ నాయక్, బీఆర్ఎస్ నుండి పంకజ్ యాదవ్, బీజేపీ నుండి నూకల నరసింహారెడ్డి, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు గోలి సైదులు, చోలేటి ప్రభాకర్, సిరిశాల సీనయ్య, స్వతంత్ర అభ్యర్థుల తరపున వారి ప్రతినిధులు యాదగిరి, నరసింహ తదితరులు ఉన్నారు. లేకపోతే మీరు రెండింటికి హుజూర్నగర్